హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఒక కూల్ డ్రింక్ చేస్తున్నాను చూడండి. ఉప్పు వేసాను, ఇంకా సాల్ట్ వేసానండి అందులో. ఇప్పుడు పెరుగు వేస్తున్నాను చూడండి. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని బాగా మనం గిలకొట్టుకోవాలండి. మూత పెట్టేసుకుని కొంచెం వాటర్ పోసుకొని గిలకట్టుకున్నాం అనుకో, మంచిగా మజ్జిగ రెడీ అవుతుంది. మజ్జిగ రెడీ అయిన తర్వాత అందులో ఒక్క నిమ్మకాయ పిండుకొని మనం చూడండి బాగా గిలకొట్టాలండి. బాగా పలసగా అయిపోయినట్టు అయిపోయిన తర్వాత బాగా గిలకొట్టిన తర్వాత ఒక్క నిమ్మకాయ, మొత్తం నిమ్మకాయ పిండుకోవాలండి. చిన్న నిమ్మకాయలు ఇప్పుడు ఎండాకాలం కదా, పెద్ద ఎక్కువ రసం ఏమి ఉండట్లేదు అందులోని. అందుకని 2 చెక్కలు నిమ్మకాయ పిండేసుకోవాలండి. పిండేసుకుంటే 2 చెక్కలు కూడా చాలా బాగుంటుంది. అందులో సబ్జా గింజలు కొన్ని నానబెట్టుకుని సబ్జా గింజలు అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 సార్లు మనం పైకి కిందకి తొరుపుకుని ఇప్పుడు గ్లాసులో పోసుకొని తాగితే ఉంటుందండి. మరి అస్సలు ఈ సమ్మర్లో ఇలాంటి కూల్ డ్రింక్లు రోజుకు ఒక 2 గ్లాసులు మధ్యాహ్నం ఎండప్పుడు ఒకటి, సాయంత్రం పడుకునే ముందు ఒకసారి తాగామనుకోండి, ఇంకా మనకి ఎంత బాగా నిద్ర వస్తుందంటే అసలు చెప్పలేమండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగాను ఉంది. మళ్ళీ చల్లటి వాటర్ పోసుకోవాలి మనం. కొంచెం బాగా చల్లగా కాకుండా బాగా మామూలు నీళ్ళు కాకుండా కొంచెం చల్లటి వాటర్, మీడియంగా ఉండాలి. బాగా చల్లగా ఉండకూడదు. అలా అని ఐస్ వేసుకోకూడదు. ఐస్ వేసుకుంటే మళ్ళీ వేడి చేసి వస్తుంది. కాబట్టి చల్లటి వాటర్ వేసుకుని తాగామనుకోండి, సూపర్ అంటే సూపర్. ఇంకా ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేము. మనం బయట ఎన్ని తాగినా కూడా, ఏ కూల్ డ్రింక్ తాగినా కూడా ఇంత సూపర్గా ఉండదు అసలు చెప్పాలంటే. చాలా బాగుందండి. ఉంటానండి.